లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. కాలభైరవుడు పేరు వినడానికే ఎంతో గంభీరంగా ఉంది. స్వామివారి విగ్రహ స్వరూపం కూడా అంతే గంభీరంగా భయాన్ని కలిగించేదిగా ఉంటుంది. కాలాన్ని నియంత్రించే శక్తి కలవాడిగా కాలభైరవుడికి పేరు. టైం బాగాలేనప్పుడు దానిని అనుకూలంగా మార్చుకోవడానికి కాలభైరవుడిని ఆరాధిస్తారు. అసలు కాలభైరవుడు ఎవరు? ఎవరి అంశంతో జన్మించాడు? బ్రహ్మదేవుడు తలనే తుంచివేయగల అపార శక్తి ఆయనకు ఎలా వచ్చింది? అంతటి మహిమాన్వితుడైన కాలభైరవుడు ఆలయం కడప నగరంలో ఎక్కడ ఉంది? 1500 ఏళ్లకు పైబడి చరిత్ర కలిగిన కడప కాలభైరవుడు ఆలయం విశేషాలు ఏమిటి? ఈ వివరాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. చుట్టూ అందమైన ప్రకృతి, పరవశింపజేసే పచ్చటి చెట్లు, ప్రశాంత వాతావరణంలో వెలసిన కాలభైరవుడి ఆలయం కడప పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. కడప నానాపల్లె మార్గంలో ఎంఎస్ కొట్టాల గ్రామం కాలవ భైరవపురంలోని ఈ ఆలయం అతి పురాతనమైనది. ఊరి చివరిలో రోడ్డు పక్కన చిన్న సత్రం లాంటి ఓ గుడి ఉండేది. అక్కడ కాలభైరవుడు ఉండేవాడని గ్రామస్తులు కొలుస్తుండేవారు. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, అనారోగ్యం ఏర్పడినా అక్కడికి వచ్చి దండం పెట్టుకుని టెంకాయ కొట్టేవారు. అంతే, వారి కష్టం తీరిపోయేది. అయితే శిథిలమైన ఆ ఆలయం గురించి ఆ ఊరి వారికి మాత్రమే తెలుసు. ఈ క్రమంలో 2013 నుంచి ఆ గ్రామాన్ని దత్తతకు తీసుకుని అభివృద్ధి పరుస్తున్న బాసట స్వచ్ఛంద సేవా సంస్థ దృష్టికి గ్రామస్తులు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు ఆర్థిక ఆరోగ్య కల్పనతో పాటు ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తూ ఉన్నత విద్యను అందిస్తోంది బాసట స్వచ్ఛంద సేవా సంస్థ. గ్రామస్తుల సమాచారంతో సంస్థ సభ్యులు బాలాజీరావు గారు, కార్తిక్ రెడ్డి గారు, ప్రముఖ సాహితీవేత్త విద్వాన్ కట్టా నరసింహులు గారితో కలిసి ఆలయాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాలలో తవ్వకాలు చేపట్టగా పగిలిపోయిన ముక్కలైన స్థితిలో పురాతన విగ్రహాలు, శాసనాలు బయటపడ్డాయి. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో విగ్రహాలు, శాసనాలపై పరిశోధనలు చేశారు. 1500 ఏళ్లకు పూర్వం నుంచి ఇక్కడ కాలభైరవుడి ఆలయం ఉండేదని ఇక్కడ దొరికిన శాసనాధారంతో మైసూరు ఆర్కియాలజీ విభాగం పరిశోధక నిపుణులు నిర్ధారించారు. విగ్రహాలు 800 నుంచి 1500 ఏళ్ల నాటివని గుర్తించారు. దీంతో అతి పురాతనమైన, ఎంతో శక్తివంతమైన కాలభైరవుడి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలని బాసట సంస్థ వారు భావించారు. ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. 2015 డిసెంబర్ 21వ తేదీన ఏకాదశి నాడు విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అప్పటి నుంచి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఓం శ్రీ కాలభైరవాయ నమః. అందరికీ నమస్కారం. బాసట స్వచ్ఛంద సేవా సంస్థ కడపలో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు దాదాపు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఆ భాగంగా ఈ ఊరైనటువంటి ఎంఎస్ కొటాల్ కాలభైరవపురం అనే ఊరిలో నానాపల్లె గ్రామం దగ్గర పురాతనమైన కాలభైరవ స్వామి గుడి ఉందని ఈ పల్లెలోని ప్రజలు తెలియజేయడంతో ఈ సందేశాన్ని ప్రదర్శించి మనం బ్రౌన్ లైబ్రరీలో కట్టా నరసింహులు సార్ ద్వారా కొంచెం పరిశోధన చేయంగా తెలియడమేగా 1500 సంవత్సరాల పూర్వ విశిష్టత కలిగిన ఆలయం ఇది, శ్రీ కాలభైరవ ఆలయం. సో మనం ఆ సేవా కార్యక్రమాలతో పాటు గుడికి కూడా నిర్మించాలని 2014లో ఈ గుడి నిర్మించడం జరిగింది. తర్వాత 2 దఫాలుగా రెనోవేషన్ కూడా చేసాం. ఇప్పుడు ప్రస్తుతం చాలా అద్భుతంగా మన కడప జిల్లా మొత్తం నుంచి ప్రజలు వచ్చి స్వామి కృపకు కటాక్షాలను పొందుతున్నారు. ఓం శ్రీ కాలభైరవాయ నమః. శిథిలావస్థలో ఉన్నది, కాకపోతే ఈ ఊర్లో ప్రజలు అతి నమ్మకంగా కొలిచే దేవుడు కాలం. ఏదైనా ఊర్లో అందరికి సమస్యలు వచ్చినా, అనారోగ్య పాలైనా కూడా అందరూ వచ్చి టెంకాయ కొడితే స్వామి కృప కరుణించి అందరూ బాగుండేలా చేస్తారని వాళ్ళ నమ్మకంతో వాళ్ళు కోరగా మనం ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది ఇప్పుడు ఎంత చరిత్ర ఉండదు? 1500 సంవత్సరాల నుంచి 2015లో పునర్నిర్మించారు. దానికి శాసనాలు ఏమైనా ఉన్నాయా స్వామి? శాసనాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు అక్కడ ఒకటి ఉంది, వెనకల పక్క కూడా విగ్రహాలు ఉన్నాయి. కానీ ఆ విగ్రహం పూర్తిగా శిథిలావస్థలో ఉంటే మనం కొత్తగా నిర్మించినాం. కానీ ఆ పాత విగ్రహాలు కూడా అట్లే ఉన్నాయి. పరిశోధనలో దాదాపు ప్రతి విగ్రహం కూడా 800 పైచిలకు సంవత్సరాల పైచిలకు చరిత్ర. తర్వాత వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సహాయంతో
పరిశోధన చేయంగా తెలిసిన విషయం. మనం 2010 నుంచి వస్తాం ఇక్కడికి. నా పేరు కార్తిక్ రెడ్డి. నేను ప్రోడక్ట్ ఓనర్గా వర్క్ చేస్తాను బెంగళూరులో. మాది కడపే. హౌసింగ్ బోర్డ్ కోదండరామాయలు చైర్మన్ వెంకటరెడ్డి వాళ్ళ అబ్బాయిని నేను. సో దాంతో పనంగా మనం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం 2010 నుంచి. అప్పుడు ఈ ఊరికి రావడం జరిగింది. ఊర్లో పిల్లలకు కూడా చదువుకునే శక్తి, స్తోమత, ఆలోచన కూడా లేని ఊరిది. కేవలం ఒక అబ్బాయి మాత్రమే 10కి పైచులకు చదివినాడు. మనం వచ్చి పిల్లల్ని చదివించి వాళ్ళకి స్కూల్ సైకిల్ లేకుంటే సైకిల్ కొనిచ్చి తర్వాత ఈ రోడ్డు రావడానికి కూడా మనం చాలా కృషి చేసాం. బాసట స్వచ్ఛంద సేవా సంస్థ మేరువ బాలాజీ గారు మా సార్ గారు స్థాపించినారు. సో మొదట్లో ఆయన తిరుమలలో ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఒకరికి అవసరం ఉంది అని చూసి ఆయన మిత్రుల సహాయంతో చిత్తూరు అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక బాధిత కుటుంబానికి గుండె ఆపరేషన్ కోసం డబ్బులు ఇచ్చి అట్లా స్టార్ట్ అయిన సంస్థ ఇది. తర్వాత కార్తిక్ నేను జాయిన్ అయినాను, మోలన్న, నరసింహారెడ్డి అన్న వీళ్ళందరూ కలిసి ఏ రకమైన అవసరం ఉన్నా కూడా సహాయం అందిస్తున్నాం. ప్రత్యేకమైన దృష్టి పిల్లల మీద, పిల్లల చదువు కోసం, తర్వాత ఎవరికన్నా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్యం కోసం చేయడం. అండ్ ఈ మౌలన్న అనేది బాసట ఫుడ్ టీమ్ కెప్టెన్. అన్నతో పాటు నరసింహారెడ్డి అన్న, ఈశ్వర్, విజయ్ అట్లా చాలా మంది టీం ఉంది. రిమ్స్లో ప్రతి ఆదివారం దాదాపు 200 మందికి ప్రతి ఆదివారం ఉదయం పొంగలి అటెండెన్స్కి చట్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఇప్పటికి దాదాపు 4 సంవత్సరాల నుంచి 2 లక్షల పైచిలకు మందికి అన్న వాళ్ళు ఫుడ్ పెట్టినారు. అట్లనే మనం తుఫాన్ బాధితులకు కానీ చదువు కోసం ఇప్పుడు ఇంటర్ నుంచి మనం MBA, ఇంజనీరింగ్ ఎవరికైనా కూడా చదువు అందిస్తున్నాం. ఈ మెయిన్ ఇవన్నీ చేస్తూనే గత సంవత్సరం 2024 జనవరిలో బాసట చిల్డ్రన్స్ హోమ్ స్థాపించినాం. పిల్లలకి, తల్లిదండ్రులు లేని పిల్లలకి మనం హోమ్ అవసరం ఉంది అనే అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా NGO కాలనీలో మోలన్న ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ హోమ్ నడుపుతున్నాం. ఈ కరంగా ఎక్కడ ఏం అవసరం ఉన్నా కూడా ముందుండి బాసటగా నిలిచాలనేది ఉద్దేశం. బాసట సంస్థ వారు సేవా కార్యక్రమంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడంతో పలువురు అభినందిస్తున్నారు. ప్రతి నెల అమావాస్య రోజున మరియు బహుళ అష్టమి రోజున జరిగే ప్రత్యేక పూజలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. తమ కోరికలను తీర్చుతూ కొంగు బంగారంగా ఉన్న భైరవమూర్తిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు. కర్ణాటి విష్ణుకుమారి. మేము ఉండేది పాతకడప అయితే ప్రస్తుతం ఉండేది గుంత బజార్లో ఉన్నాను. నేను స్కూల్లో వర్క్ చేస్తా ఉన్నాను, క్లర్క్గా క్లర్క్గా. మా సార్ కూడా చేస్తాను, బాలాజీ సార్. ఇక్కడ బాసట సంస్థ తరపున వచ్చింది బాలాజీ సార్ అన్నమాట. బాలాజీ సారే అంతా ఇక్కడ అంతా తవ్వకాలలో తేలింది. అది విగ్రహం అక్కడ ఉంది కదా, అంతా అది చేసి మళ్ళీ ఇక్కడ అంతా కట్టించేసి కొత్త విగ్రహం తెప్పించి అన్ని చేసి ఇంప్రూవ్మెంట్ చేశారు సారు. అని ఇంకా ఓపెనింగ్కి పిలిచారా, ఇంకా ఓపెనింగ్కి వచ్చాము. అప్పుడు వచ్చిన తర్వాత ఇంకా 7 వారాలు 11 వారాలు అట్లా చేయమన్నారు పూజ. అప్పుడు చేస్తా ఉన్నాం సార్, కంటిన్యూగా చేసినాము. మేము వచ్చి కూడా ఇప్పుడు 10 years పైన అవుతుంది, వస్తూ ఉన్నాం. అష్టమికి బాగా పూజలు జరుగుతూ ఉన్నాయి. అమావాస్యకి, అష్టమికి అట్లా బాగా జరుగుతాయి సార్. శ్రీధర్ స్వామి చేస్తారు, గుమ్మడికాయతో కుష్మాండ దీపం అనేసి. మనం మొక్కుకున్న కోరికలు అయితే నెరవేరుతున్నాయి సార్. ఏం కోరుకుంటామో అవి మనకి నెరవేరుతున్నాయి. ఇంకా మా పాపకి కొంచెం సంతాన సమస్య ఉంది, అందుకు స్వామిని అడిగితే ఎక్కడైనా విగ్రహాలు ప్రతిష్ఠించవచ్చుమా, ఎక్కడైనా ప్రతిష్ఠించని ప్రాబ్లం లేదు అన్నారు. అనేసి ఇంకా వినాయకుని, సుబ్రహ్మణ్య స్వామిది పాప ప్రతిష్ఠించింది. పాపకి పాప బాగుంది, పాప ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా 5 అష్టములని 7 అని 11 అని అట్లా కోరుకొని మనం కోరిక చెప్పుకొని చేస్తూ ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పుడు కాలభైరవుడు గురించి తెలుసుకుందాం. ఒకనాడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మము ఎవరు అనే సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. నేను గొప్ప అంటే నేను గొప్పని వాదోపవాదాలు జరిగాయి. వేదాలను అడగడం ద్వారా వివాదానికి పరిష్కారం దొరుకుతుందని నిర్ణయానికి వచ్చారు. పరమేశ్వరుడే పరబ్రహ్మమని 4 వేదాలు చెప్పాయి. అయినా బ్రహ్మదేవుడు ఒప్పుకోలేదు. అహంభావంతో బ్రహ్మదేవుడు తనని అవమానించడంతో ఆగ్రహించిన పరమశివుడు భైరవుడిని సృష్టించాడు. అహంకారంతో మాట్లాడుతున్న బ్రహ్మ 5వ తలను గిల్లేయి అని శివుడు ఆజ్ఞాపించాడు. దీంతో ఆ స్వరూపం ప్రచండ రూపం పొందింది. దిగంబర రూపంతో తన వేలితో బ్రహ్మ 5వ తలను గిల్లేశాడు. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. అయితే
బ్రహ్మతల భైరవుడి చేతికి అతుక్కుని ఉండిపోయింది. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోవడంతోనే ఇలా అయిందని గ్రహిస్తాడు. దీని నుంచి బయటపడాలంటే పుణ్యక్షేత్రాలను సందర్శించాలని, ఎక్కడైతే ఆ కపాలం చేతి నుంచి కింద పడుతుందో అప్పుడే పాప ప్రక్షాళన అవుతుందని శ్రీహరి చెప్తాడు. చివరికి ఆ కపాలం కాశీనగరంలో చేతి నుంచి ఊడి కింద పడింది. ఆ బ్రహ్మ కపాలాన్ని కాశీలోనే పూడ్చిపెట్టాడు. ఆ ప్రదేశమే నేడు కాశీక్షేత్రంలోని కపాల మోక్ష తీర్థంగా ప్రసిద్ధి చెందింది. కాలభైరవుడు కాశీలో విశ్వనాథలింగాన్ని భక్తితో పూజించి తరించాడు. దీంతో విశ్వనాథుడు కాలభైరవుడి భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు. ఇప్పటి నుంచి శివాలయంలో క్షేత్రపాలకుడిగా నియమిస్తున్నానన్నాడు. కాశీ క్షేత్రానికి అధిపతిగా ఉంచుతున్నానని, నీ అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారని చెప్పాడు. కాలభైరవ, ఎవరు ఈశ్వరుడిని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణం అవగానే నువ్వే కనపడతావు. దీనినే భైరవయాతన అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో? శివాలయాలకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వారి పాపాలన్నీ నువ్వు తీసేయి. అలా తీసేసే శక్తిని నీకు నేను ఇస్తున్నాను, కాబట్టి నిన్ను అమర్తుకుడని పిలుస్తారు అంటూ వరాలిచ్చాడు. తనను పూజించిన వారికి భూలోకంలో ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణ ఫలితాలను ఇక్కడే తేలికగా భైరవయాతనను అనుభవింపజేస్తాడు భైరవుడు. అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వారు మానసాదేవి ఆలయానికి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు ఒకసారి ఒంగోండి అని బెత్తంతో వీపు మీద టప్పుమని కొడతారు. ఆ దెబ్బతో భైరవ యాత్రను అనుభవించడం ద్వారా పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. కాలభైరవుడు శివుని అవతారం. భయాన్ని పోగొట్టే దేవుడిగా పేరు పొందాడు. కాలభైరవుడు కాలానికి మరియు మరణానికి అతీతుడు. దురాశ, కోపం, కామం వంటి శత్రువుల నుంచి తన భక్తులను రక్షిస్తాడు. గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్పసిద్ధిని పొందడం భైరవుడి ఉపాసకులకు మాత్రమే సాధ్యమని శాస్త్రం చెబుతోంది. భైరవుడిని స్మరించుకోవడానికి కూడా ఆయన అనుమతి ఉండాలంటారు. నా పేరు ధనలక్ష్మి అండి. మా ఆయన పేరు వడ్లకుంట ఆంజనేయులు. ఏఆర్ మెడికల్ ఏజెన్సీ మాది. మేము కడపలో నివసిస్తాము. ఈ గుడికి 5 ఏళ్ళ నుంచి వస్తున్నాము. అన్నీ మనకుండే కష్టాలు అవన్నీ తొలుగుతాయి. వచ్చే కాలానికి సంబంధించిన ఆయన కాబట్టి కాలభైరవుడు మనకుండే కష్టాలు తీరాలంటే ఆయన దగ్గర వచ్చి పూజలు చేసుకున్నా కానీ మనకు తీరుతుంది. మనం రావాలనుకుంటే రాలేము. ఆయన చూపు మన మీద ఉంటేనే మనం వచ్చి చేసుకోగలుగుతాం. అన్ని కష్టాలు అయితే తీరుతాయి. ఈ పలానా వల్ల నాకు ఇది జరగాలని అయితే నేను అనుకోలేదు. అంత బాగుండాలి. నా ఫ్రెండ్ మా అబ్రాడ్ నుంచి వచ్చింది. భైరవమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన మెడలో గారెల దండ వేసి సేవిస్తారు. కాలం మనకు అనుకూలంగా మార్చగల శక్తి కాలభైరవుడికే సాధ్యం. ప్రతి బహుళ అష్టమి నాడు అమావాస్య రోజున స్వామివారిని సేవించడం ద్వారా టైం అంటే కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఓకే అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను యూకే నుంచి వస్తున్నాను. సొంతూరు ఎక్కడ? కడప అండి. నేను భైరవ ఉపాసకురాలన్నమాట. సో ఆయనే పిలిపించినట్టు అనిపించింది. నేను జస్ట్ 2 డేస్కి వచ్చాను కడపకి. నాకు తెలియదు అసలు ఇక్కడ గుడి ఉందని. అక్క చెప్తే అదొక మెసేజ్ లాగా వచ్చింది. కాలభైరవుడి గుడికి కాశీ, ఉజ్జయిని అవన్నీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కలికాలంలో, ఇప్పుడు జరగబోయే కాలంలో, ప్రళయాలు వచ్చే కాలంలో ఆయనే మొత్తం ఆయన అంతా భారతదేశం అంతా వ్యాపిస్తాడు. వయసు తక్కువగా కూడా మాటలు బాగా ఆధ్యాత్మికతగా బాగా మాట్లాడుతున్నారు. చిన్నప్పటి నుంచి అలానే పెరిగానండి. నాన్న, అమ్మ దయ వల్ల, అమ్మవారు కృప వల్ల ఆయనే పిలిపించుకుంటాడు. ఎందుకంటే రాబోయే కాలానికి ఆయన్నే పట్టుకోవాలి. ఇప్పుడు రాబోయే కాలం చాలా ప్రళయవంతంగా ఉంటుంది. జపం చేసుకుంటూ ఆయన నమ్ముకొని పోయే వాళ్ళకి అడ్డు ఉండదు. లేకపోతే చాలా కష్టకాలమే రాబోతుంది ప్రపంచానికే, భారతదేశానికనే కాదు ప్రపంచానికే. చాలా మంది భైరవ గుడి కట్టించాలి 4 దిక్కులా, ఎందుకంటే అమ్మవారు రావడానికి ఆయన ముఖ్య కారణం. ఒక్కొక్క అమ్మవారికి దశ మహావిద్యల్లో గాని దేంట్లో గాని ప్రత్యేక భైరవులు ఉంటారు ప్రతి అమ్మవారికి. ఓకే అండి, మీ పేరు చెప్పారా? సుప్రజ అండి. సుప్రజ గారు. కడప, అన్నమయ్య జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. 8 అష్టములు కానీ 8 అమావాస్యలు కానీ కూష్మాండ దీపం వెలిగించి కాలభైరవ అష్టకం పఠించడం ద్వారా గొప్ప ఫలితాలను పొందవచ్చని ఆలయ ప్రధాన అర్చకులు,
అర్చక పురోహిత బ్రాహ్మణ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వారణాసి శ్రీధర్ శర్మ గారు తెలిపారు. శని, ఆది, సోమవారాలు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారన్నారు. డిసెంబర్ మాసంలో మార్గశిర బహుళ అష్టమి నాడు కాలభైరవ జయంతి రోజున పంచామృత అభిషేకం, శాంతి హోమం, కుష్మాండ సేవ, విశేష పూజలు చేస్తారు. సాయంత్రం కాలభైరవుడి ఉత్సవమూర్తిని ఊరేగింపు చేస్తారు. వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఆలయంలో నిర్వహించే పూజలు, వ్రతాలు, వాటి ఫలితాల గురించి పురోహితుల మాటల్లోనే విందాం. భం భైరవాయ నమః. వారణాసి శ్రీధర శర్మ, ప్రధాన అర్చకుడు, శ్రీ ఇష్టకామ్యాత కాలభైరవ దేవాలయము, ఎంఎస్ కోటాల్, నానాపల్లి దగ్గర. కడప నగరంలోని ఏకైక అతి పురాతన కాలభైరవ దేవాలయము ఇది. రాయంపేట బైపాస్లో శ్రీ శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీ పక్కన నానాపల్లి గ్రామం నుంచి ఎడమ వైపు వాటర్ గండిపోయే దారిలో ఎంఎస్ కోటాల్ అనే గ్రామంలో ఈ యొక్క ఇష్టకామ్యత కాలభైరవ దేవాలయం పునర్నిర్మించబడినది. 2015లో బాసట అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఈ ఎంఎస్ కోటాల్ అనే గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి పనులలో భాగంగా తవ్వకాలు జరుపుతుంటే ఈ యొక్క ఇష్టకామ్యత కాలభైరవ స్వామి దేవాలయం బయటపడింది. దీనిని 2015లో పునర్నిర్మించారు. అప్పటి నుంచి ప్రతి బహుళ అష్టమికి, అమావాస్యకు పూజలు జరపబడుతూ ఉన్నవి. ఈ ఇష్టకామ్యత కాలభైరవ దేవాలయాన్ని సందర్శించే భక్తులకు ఈ స్వామి కాలభైరవుడు అంటే భక్తుల యొక్క కష్టాలకు ప్రతికూలం ఉండే కాలాన్ని అనుకూలం చేసేవాడే కాలభైరవుడు. ఈ కాలభైరవ ఆలయంలో విశిష్టంగా కుష్మాండ దీప సేవ జరపబడుతుంది. మనిషి యొక్క ఈతి బాధలు తీర్చుకోవడకు, సర్వకామ్యములు నెరవేర్చుటకు, కుటుంబ వ్యవహారాలు కానీ, వ్యాపార వ్యవహారాలు కానీ, వృత్తి వ్యవహారాలు కానీ, ఉద్యోగ వ్యవహారాలు కానీ, వివాహ వ్యవహారాలు కానీ, సంతాన వ్యవహారాలు కానీ, ఆర్థిక వ్యవహారాలు కానీ, శత్రు వ్యవహారాలు కానీ, కోర్టు బాధలు కానీ, భార్యాభర్తల యొక్క వివాదాలకు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ, ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కూడా 8 అష్టములు కానీ 8 అమావాస్యలు కానీ ఈ కుష్మాండ దీపం వెలిగిచేసి స్వామికి కాలభైరవ అష్టకం పఠిస్తూ హారతిస్తే ఆ యొక్క కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసము. అప్పటి నుంచి ప్రతి ఒక్క భక్తులు చాలామంది ఈ స్వామిని సేవించి తమ కోరికలు తీర్చుకొని ఈ స్వామికి చాలా ప్రీతిపాత్రుడయ్యాడు. గుమ్మడికాయని ఎందుకు వెలిగించాలంటే ఈ గుమ్మడికాయలో విదారి శక్తి, చరికీదేవి అనే 2 నెగటివ్ అంటే సకారాత్మక శక్తిని పోగొట్టే నకారాత్మక శక్తి, నెగిటివ్ యొక్క శక్తులు ఉంటాయి. ఈ శక్తులలో నిబిడీకృతమైన గుమ్మడికాయను ఆ కాలభైరవుడికి అర్చన చేసి దీపం వెలిగించి కుష్మాండ హారతిస్తే మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ద్విగుణీకృతమై మనము ఎటువంటి పనులైనా సునాయాసంగా జయించగలమని శాస్త్రవచనము. ప్రతి బహుళ అమావాస్య, బహుళ అష్టమి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి, అమావాస్య వారం రోజులు తేడా. ఈ 2 రోజులు విశేషము. శనివారాలు, ఆదివారం, సోమవారాలు భక్తులు విశేషంగా దర్శించుకుంటుంటారు. ఈ రోజు మటుకు స్వామికి ఉదయం పంచామృత అభిషేకం జరపబడుతుంది. తర్వాత కుష్మాండ సేవ జరపబడుతుంది. స్వామికి అర్చన, తీర్థప్రసాద వినియోగము, మళ్ళీ వచ్చిన భక్తులు కూడా అల్పాహార వసతి కూడా కల్పించబడుతుంది. ఇక్కడ గుమ్మడికాయని తీసుకొచ్చి ఆ పూజ చేసి ఆ గుమ్మడికాయను ఇంటికి కానీ వ్యాపారం కానీ ఉపయోగించినప్పుడు తమ ఇంటి యొక్క వాస్తు దోషాలు కానీ, నరదృష్టి, నరఘోషాలు కానీ, దుశ్శకునాలు, దుస్వప్నాలు, సకల ఈతిపాదాలు, సకల శత్రు దోషాలు తొలగిపోతాయని విశ్వాసము. ఇక్కడ వచ్చే భక్తులందరూ తమ గుమ్మడికాయ దీపాలు పెట్టడమే కాకుండా ఇక్కడ గుమ్మడికాయని తీసుకొని అర్చించి తమ ఇంటికి అష్టమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ కట్టడము చాలా ప్రతీతి. ఇక్కడ కడప జిల్లా నలుమూల నుంచి విశేషంగా వస్తారు. ఇక్కడ ప్రతి డిసెంబర్లో మార్గశిర బహుళ అష్టమి రోజు కాలభైరవ జయంతి చాలా విశేషంగా ఉన్నతంగా జరపడుతుంది. వేల సంఖ్యలో భక్తాలు వస్తారు. ఆ రోజు ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకము, విడతల వారిగా కూష్మాండ సేవ, శాంతి హోమము, చాలా చక్కగా అన్నదాన కార్యక్రమము, సాంస్కృతిక కార్యక్రమాలు జరపబడతాయి. అదే రోజు సాయంత్రము స్వామివారి ఉత్సవమూర్తిని గ్రామోత్సవంగా జరపబడతారు. ప్రతి అష్టమికి, అమావాస్యకు, కృష్ణాష్టమి పర్వదినం రోజు, శివరాత్రి రోజు విశేషంగా ఇక్కడ పూజలు జరపబడతాయి. స్వామి అనుగ్రహం ఉండడంతో తమకు అన్నీ కలిసి వస్తున్నాయని, ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నామని భక్తులు చెబుతుంటారు. ఆలయం గురించి సరైన ప్రచారం లేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. చక్కటి రహదారిని నిర్మించడంతో పాటు
బోర్డులు, హోర్డింగులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలందరికీ స్వామివారి గురించి తెలుస్తుందని, స్వామిని దర్శించుకోవడం ద్వారా భక్తులు తమ కష్టాలు, సమస్యల నుంచి గట్టెక్కుతారని చెబుతున్నారు. ప్రస్తుతం యువతకు భక్తి భావం పెరిగిందని చెప్పవచ్చు. ఆలయాలకు వచ్చి స్వామివారిని పూజించడం పట్ల యువతకు ఆసక్తి ఎక్కువయింది. ఇదండి అతి పురాతన కడప కాలభైరవుడి ఆలయ చరిత్ర. మరో ఆలయ విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. అన్నట్లు మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన సందేశాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.